హాయ్ హలో నమస్తే, అంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నిన్న నీటి గురించి చెప్పాను కదా, నీటిని పొదుపు చేసుకోండి, దాన్ని మనం వేస్ట్ చేసుకుంటే ఎదర భవిష్యత్తు తరాలకి చాలా ఇబ్బంది కలుగుతుంది అని. దానికోసం చాలామంది వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ వచ్చారు. ఫేస్బుక్లో, ఇన్స్టాలో, అలాగే యూట్యూబ్లో కూడా చూస్తున్నారు. అది చాలా బాగా అనిపించింది. పర్సనల్గా కూడా వాట్సాప్లో మెసేజ్ పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఆలోచింపజేసినందుకు ఇంకా నాకు సంతోషంగా ఉంది. అయితే చెప్పినవన్నీ అంటే సలహా చెప్పడం చాలా ఈజీ, కానీ దాన్ని పాటించడం చాలా కష్టం. ఇప్పటి రోజుల్లో సలహాలు మనకి ఫేస్బుక్ చూసినా, ఇన్స్టా చూసినా, ఇంకా వేరే ఏం చూసినా సలహాలు చెప్తూనే ఉన్నారు. వాళ్ళు ఎక్కువయ్యారు, పాటించే వాళ్ళు తక్కువయ్యారు. నేను సలహా చెప్పాను అంటే నాకు తెలిసిందే చెప్పాను. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం చిన్నతనంలో మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నీళ్ళు మోయించేవాళ్ళు. అప్పుడంటే తెలిసేది కాదు. అందరితో పాటు మేము కూడా మేము మోయగలిగినంత పట్టుకుని గుండిగ అనేవాళ్ళు, కొద్దిగా చెంబు కన్నా కొద్దిగా పెద్దగా ఉండి దాంతోపాటు మోసుకొచ్చేవాళ్ళం. అయితే వాటర్ ప్రాబ్లం అని కొంత వయసు వచ్చాక తెలిసింది. ఎలాగా 4 వీధులకి ఒకటే కుళాయి ఉండేది. ఆ కుళాయిలోంచి నీళ్లు దపాలుగా పట్టుకోవాలంటే వరుసల వంతుల వారీగా పట్టుకురావాలి. అలా పట్టుకురావాల్సినప్పుడు ఎవరైనా ఎక్కువ బిందె పట్టుకుంటే మళ్ళీ గొడవలు అయ్యేవి. ఎంతమంది ఉన్న మనుషులకి 2 బిందెలు ఇచ్చేవారు, ఒక కుటుంబానికి 2 బిందెలు. అలాగా మరి అప్పట్లో ఎంత ఒప్పిడిగా చేసుకుని ఉంటారు కదా. మనవలు వచ్చినప్పుడు, కోడళ్ళు వచ్చినప్పుడు, కొడుకులు కోడళ్ళు వీళ్ళందరూ వస్తే ఎంత వాటర్ ప్రాబ్లమో కదా. మరి అప్పట్లో ఇళ్లలో లోపల నూతులు ఉండేవి కదా, నూతులు తోడుకునేవాళ్ళు. అందులో వచ్చిన నీటినేమో ఇంటికి వాడుకొని అవసరాల కోసం, ఇలా మంచినీళ్ళు వచ్చినప్పుడు ఇంటికి 2 బిందెలు, మళ్ళీ నీళ్ళు వచ్చే వరకు అయ్యే వాడుకునేవాళ్ళు. ఇలా ఒప్పిడిగా చేసుకున్నారు కాబట్టి అప్పటి వాళ్ళు అందరూ ఏ ఇబ్బంది లేకుండా, మళ్ళీ వాటర్ ప్రాబ్లము, కరెంటు ప్రాబ్లము, ఇలా ప్రతిదానికి ప్రాబ్లం అని బాధపడే ఆ తత్వం చాలా తక్కువ ఉండేది అప్పట్లో. అన్నిటికీ సర్దుకునేవాళ్ళు. కరెంటు పోయిందనుకోండి, నూనె దీపాలు వెలిగించుకునేవాళ్ళు. ఇప్పుడు నూనె దీపం వెలిగించుకుంటున్న వాళ్ళు ఎవరున్నారు? దేవుడి దగ్గర మాత్రం మొక్కుబడికి పెడుతున్నాం అంతే కదా. చాలా విషయాల్లో ఒకప్పుడు చాలా సర్దుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి సర్దుకునే తత్వం చాలా వరకు తగ్గింది. అన్నీ కంఫర్ట్స్ కావాలని కోరుకుంటున్నాం. అది తప్పని నేను అనను, మంచిదే. కాలంతో పాటు మనం పరిగెత్తాలి. ఆగిపోయామనుకోండి మనల్ని చేదస్తాం అంటారు. కాబట్టి కానీ ఏదైనా పని చేస్తున్నామంటే దాంట్లో కాస్త సర్దుబాటు చేసుకునే తత్వాన్ని కూడా అలవర్చుకుంటే బాగుంటుంది. ఇది సలహా కాదు, నాకు అనిపించింది చెప్పానంతే. సలహాలు చెప్పడానికి నాకు ఏమీ తెలీదు. నేను మీ అందరినీ చూసే నేర్చుకుంటున్నా. నేనేం పెద్ద తత్వవేత్తనని మాత్రం నేను చెప్పను. అది సంగతి. సరే, నిన్నటి వరకు ఇలా చెప్పడం జరిగింది కదా. ఈవేళ మళ్ళీ చలం పరిగెత్తుకుంటూ వచ్చాడు అనమాట. ఏంటి, నన్ను మర్చిపోయావా? వేరే విషయాలన్నీ మాట్లాడుతున్నావు, నా గురించి మాట్లాడలేదు అంటున్నాడు. అందుకని ఈరోజు చలాన్ని తీసుకొచ్చా. చలం మ్యూజిక్స్లోంచి చిన్న విషయాన్ని మాట్లాడతాను. పెద్దది కాదు, మరి ఎక్కువ లెంతీ కూడా కాదు. మ్యూజిక్స్ విషయం మీ అందరికీ తెలిసిందే, మీరందరూ చదివిందే, నేను ఎప్పుడూ చదివేది. అది నేను ఎన్ని పుస్తకాలు చదివినా ఏం చేసినా మ్యూజిక్స్ మాత్రం ఎప్పుడు నాతో ఉంటుంది, నేను చదువుతూ ఉంటా. అయితే ఈ మధ్య ఏం చేస్తున్నానంటే, చదివి వేరే చోట రాసుకునేదాన్ని దాని మీద, కానీ ఉండే కొద్దీ మర్చిపోతున్నాను దేని మీద రాసానా అని మళ్ళీ అనిపిస్తుంది. అందుకని ఇలా స్టిక్కీ నోట్స్ రాసుకుంటున్నా. ఈ పైన చదివిన దానికి ఈ కిందన స్టిక్కీ నోట్స్ రాస్తున్నాను అనమాట. అలా రాయడం వల్ల ఏంటంటే, నేను చదివింది దేని మీద నేను రాయగలుగుతున్నాను అన్నది అక్కడే ఉంటుంది కదా. అది కొద్దిగా బాగుంది నాకు. సరే, ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను ఆయన ఏమన్నాడు, దానికి నేనేమన్నానని. చాలామంది స్త్రీల గోలలు ఇలాంటివే. బాధలు ఉంటాయి, కానీ వాటి నుంచి తప్పించుకునే ఇష్టం ఉండదు. రైళ్లల్లో తమ రోగ చిహ్నాలు చెప్పుకునే వాళ్ళు అందరి సలహాలు తీసుకుంటారు, కానీ అప్పుడే తెలుస్తుంది వాళ్ళకి ఏ సలహా అక్కర్లేదని. పబ్లిసిటీకి అలా చెప్పుకుంటారని. అయితే నేను దీని గురించి ఏం రాశానంటే, అంతకుముందు ఇంకొక విషయం కూడా ఉందండో. ఆయనకు ఒక స్నేహితురాలు ఉండేదట. ఆ స్నేహితురాలు ఎప్పుడు భర్త గురించి నన్ను ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు, నువ్వు ఏదైనా చెయ్యి అని అడిగేదట. దానికి ఆయన
అంతా వినేసి అప్పుడు చదువుకునే రోజులట. అంతా విని ఏదైనా చేయాలి అని రాత్రి కూర్చుని బాగా ఆలోచించేవాడట. ఆలోచించి ఏం చేద్దాం ఒకసారి అని మర్నాడు కలిసినప్పుడు చంపేద్దామా లేకపోతే కొట్టించేద్దామా ఇలాంటివి అడిగేవాడంట. అడిగితే వద్దు ఏం చేయొద్దు, వదిలేద్దాం, ఏం కాదులే, ఈసారికి వదిలేద్దాం అనేదంట. మళ్ళీ ఒక వారంలో సర్లే నాకెందుకు వచ్చిన విషయం, వాళ్ళిద్దరూ ఏదో పడుతున్నారులే అని ఊరుకునేవాడంట. ఊరుకుంటే మళ్ళీ రమ్మనమని కలుద్దామని చీటీ రాసేదంట. ఈయన వచ్చేవాడంట. ఈయన మళ్ళీ చెప్పేదంట, ఇగో ఇలా బాధ పెట్టాడు నన్ను, ఇక్కడ బాధ పెట్టాడు, ఇలా చేశాడు, ఇలా అన్నాడు అని. మరి ఏం చేయమంటావు నన్ను అనుకునేవాడంట. బాగా ప్లాన్స్ వేసుకుని వెళ్తే ఆవిడేమో నీరు గరిచేసేదట. ఏంటి ఇలా ఉంది అని ఒకసారి ఇలానే చంపేద్దామని అంటే వద్దు ఏం చేయొద్దు, బాగానే ఉంటాడులే, ఈసారికి టైం ఇద్దాము అన్నట్టు చెప్పిందంట. అప్పుడు అర్థమైందంట ఈయనకి, ఏంటి నేను ఇంత టైం వేస్ట్ చేసుకుని ఈవిడ గురించి ఇంత అలా ఆలోచిస్తానే, ఏదైనా చేద్దామంటే వద్దంటది, మళ్ళీ బాధ చెప్తుంది, కలవకపోతే చీటీ రాస్తుంది, ఏంటి బాధ అని. అప్పుడు అర్థమైందట ఏమని, ఆడవాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు, భర్తను భరించలేము అంటారు, కానీ భర్తతోటి ఆరళ్ళు పడుతూనే, అతన్ని ప్రేమిస్తూనే, అతనితో బాధపడుతూ సంతోషపడుతూ ఇలా వాళ్ళకి పడడం అనేది ఇష్టము అని. అందుకని ఇద్దరి మధ్యలోకి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాడట. ఆయన రాసింది అది. ఆ తర్వాత ఆడవాళ్ళకి ఇది ఇష్టం, ఇలా పడుతూ ఉండడం అని తెలుసుకున్నాడట. దానికి నేనేం రాశానంటే 3వ తారీఖున 3వ నెలలో ఉదయం 7:12 రాశాను ఇది. నిజమే, ఆడది భరిస్తుంది, ఆమెకు ఆ ఓపిక పుట్టుకతోనే వచ్చింది. మగాడికి కష్టపెట్టడమే తెలుసు. ఇద్దరూ అలాగే డిజైన్ చేయబడ్డారు. ఏం చేస్తాం? ప్రకృతిలో భాగమైన స్త్రీ ఈనాడు ప్రతి విషయంలోనూ ఆలోచనలో పడుతుంది. అది మంచికో చెడుకో తెలియదు ఆలోచన. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నిజమే, ఆడదానికి పడడం అనేది ఇష్టమే, కానీ అది మంచికో చెడ్డకో తెలియదు, కానీ ఆలోచన అయితే చేస్తుంది కదా. మీరైనా నేనైనా ఇది మంచి విషయమేనా, ఇది చెయ్యొచ్చా, అసలు మనం ఏం చేస్తున్నాం, ఎక్కడున్నాం, ఇలాగే ఉండిపోకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి అని మనం అనుకుంటూ మనం చేస్తూ, మనలాంటి ఆడవాళ్ళకి వద్దొద్దు, ఇలా ఉండద్దు, ఇంకోటి ఏదైనా చెయ్యి, నీ టైం వేస్ట్ చేసుకోకు, నీ ఇంటి పనులను చేసుకుంటూనే, నీ జాబ్ చేసుకుంటూనే ఇంకా ఏదైనా చెయ్యి, ఇలా సలహాలు ఇస్తున్నాం కదా. సలహాలే కాదు, వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. ఒక రకంగా సలహా ఇవ్వడం అనేది చాలా చీప్, కానీ మోటివేట్ చేయడం, వాళ్ళని మనం చేస్తూ వాళ్ళకి చెప్పడం, అది మంచి విషయం అని నేను అనుకుంటున్నాను. చలం ఆడవాళ్ళ వైపు మాట్లాడాడు, వాళ్ళ గురించి చాలా చెప్పాడు, వాళ్ళని ఆలోచింపు చేశాడు అనిపిస్తుంది నాకు. ఉత్తేజం అంటే ఆడదాన్ని ఎలా చెప్పాలో ఆయనకు బాగా తెలుసు. దాన్ని తీసుకున్న అంటే దానికి కోణాలు ఉంటాయి కదా, ఏ వస్తువుకైనా కోణం అనేది ఉంటుంది కదా. ఆ కోణాలని మనం ఎలా తీసుకుంటే అలా. చలం కూడా అంతే. నువ్వు అతన్ని ఒక రొమాంటిక్ ఫీలోలా తీసుకుంటే నీకు అలాగే కనిపిస్తాడు. లేదు, ఒక మనల్ని ఉత్తేజపరుస్తున్నాడు అనిపిస్తే అలా కనిపిస్తాడు. లేదు, నీకు రచన పరంగా ఆయన పదును చూసుకోవాలనిపించిందంటే నీకు అలానే పనిచేస్తాడు. కాబట్టి ఆయన ఇంకొక 100 ఏళ్ళైనా ఆయన ఆలోచనతో పరిగెత్తగలిగే ఒక రచయిత పుడతారని నేను అనుకోను, పాఠకుడు ఉంటాడని నేను అనుకోను. ఎప్పటికీ ఆయన చదువుతూనే ఉంటాం, మనం కొత్త కొత్త విషయాలు తెలుసుకునే ఉంటాం. ఎందుకంటే చలన రచనలో అనంతం అయిన ఆలోచనలు ఉన్నాయి, వాటిని పట్టుకోవడం ఎవరెవరిలా కాదని నా అభిప్రాయం. ఇది అభిమానంతో చెప్పింది కాదు, అనుభవం కూడా ఉంది నాకు అందులో. అంటే ఆయన చదువుతున్న కొద్దీ ఆడవాళ్ళ గురించి అంటే ఒక్కో చోట ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ వచ్చాడు. దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత కదా. కాబట్టి ఆడవాళ్ళ గురించి వాళ్ళ తరపున మాట్లాడిన ఒక గొంతుగా అంతే నా దృష్టిలో. నమస్కారం.